హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇవాళ నేను కూల్ కేక్ తయారు చేస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ కేక్ చేస్తున్నాను. చూడండి, 2 గుడ్లు తీసుకున్నాను. ఇప్పుడు బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్ ఎంత బాగా బీట్ అయితే అంత ఫ్లఫీగా వచ్చింది కేకు. చూడండి, ఇలాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను షుగర్ వేస్తున్నాను. 1 కప్ వేసుకున్నాను షుగర్ కూడా బాగా కరిగేదాకా బీట్ చేసుకోవాలి. ఆయిల్ వేస్తున్నాను. ఫ్రీడమ్ ఆయిల్ వేసుకున్నాను నేను. స్మెల్ లేని ఆయిల్ వేసుకోండి. ఫ్రీడమ్ ఆయిల్ వేసుకున్నాను నేనైతే. చిన్న కప్ వేసుకున్నాను. ఇది కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు మైదా జిల్లడ పట్టుకోవాలి. దీంట్లోనే కోకో పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేసి బాగా ఇలాగ జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు స్పూన్తోనే కలపాలి, బీటర్తో అవసరం లేదు. స్పూన్తో ఇలాగ బాగా కలపాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోండి. మొత్తం ఇలాగా చిన్న చిన్న ఉండలు లేకుండా బాగా నీట్గా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కలిసిపోయిందో. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో పాలు వేసుకుందాం. 3/4 కప్పు పాలు వేస్తున్నాను. వన్ స్పూన్ వెన్నెలా ఎసెన్స్ వేసాను. బాగా కలుపుకుందాం ఇలాగా నీట్గా. ఇప్పుడు కేక్ ప్యాన్లో బటర్ రాసుకుందాం. బటర్ రాసుకొని దీంట్లో బటర్ పేపర్ అప్లై చేసుకుందాం. ఇలాగ మొత్తం బటర్ రాసేసుకుందాం. బటర్ పేపర్ ఇలాగ పెట్టేసుకొని దానిపైన కూడా కొంచెం బటర్ రాసుకుందాం. చూడండి, ఇలాగ నీట్గా బటర్ రాసేసుకుందాం మొత్తం. ఇప్పుడు బ్యాటర్ మొత్తం వేసేసుకుందాం కేక్ ప్యాన్లో. కన్సిస్టెన్సీ ఇలాగ రావాలి. ఇలాగా నీట్గా ఇలాగా వేసేసుకుందాం మొత్తం. ఇలాగ ట్యాప్ ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఉప్పు వేసుకొని, స్టాండ్ లేదు నాకు, స్టాండ్ లాగా పెట్టేసుకొని దాంట్లో పెట్టేసుకుందాం. చూడండి, కేక్ రెడీ అయిపోయింది. 15 మినిట్స్ పెట్టుకోవాలి. ఇలాగ నీట్గా వస్తే కేక్ ఉడికిపోయినట్టుగా. చూడండి, నీట్గా వస్తే కేక్ ఉడికిపోయినట్టుగా. చూడండి, చూపిస్తాను. బాగా ఉడికిపోయింది కేకు. అయిపోయింది, కేక్ ఉడికిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం. కేక్ బౌల్లో ఒక ప్లేట్లో వేసేసుకుందాం మొత్తం. చూడండి, చాలా నీట్గా వచ్చేసింది.
బటర్ పేపర్ తీసేస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా నీట్గా వచ్చేసింది. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో, చాలా ఫ్లఫీగా ఉంది కదా. ఇలాగ వచ్చిద్ది. ఎగ్స్ అవన్నీ మొత్తం ఇలాగ బీట్ చేసుకుంటే చాలా ఇలాగ నీట్గా వచ్చిద్ది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇరగకుండా ఇలాగ నీట్గా వచ్చిద్ది. సూపర్ అంటే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ కేకు. దీనికి క్రీమ్ రాసుకుందాం. ఇలాగ కట్ చేసుకొని మా పాప తయారు చేస్తుంది క్రీము. చూడండి ఇలా కట్ చేసుకుందాం మొత్తం. దారంతో అయినా కట్ చేసుకోవచ్చు. మా పాప చాకుతో కట్ చేస్తానని ఒకటే గోల. సరే అన్నాను. షుగర్ సిరప్ వేసుకోవాలి. ఇలాగా నీట్గా మొత్తం వేసుకోవాలి. బేస్ మొత్తం వేసుకోవాలి షుగర్ సిరప్. ఇలా వేసేసుకోవాలి. ఇలా నీట్గా వేసేసుకోవాలి ఒకదాని మీద ఒకటి. తర్వాత క్రీమ్ పెట్టేసుకుందాం. చూడండి క్రీము ఫస్ట్ ఒక దాంట్లో చూపించాను కదా క్రీమ్ ఎలా చేసుకోవాలో. ఇదిగోండి క్రీము ఇలా చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలాగ మొత్తం పెట్టేసుకోవాలి క్రీము. ఫస్ట్ ఒక దానికి పెట్టేశాను క్రీము మొత్తము. మా పాప పెడుతుంది, నేను పెడతాను అని చెప్పేసి ఇప్పుడు రెండోది స్లైస్ పెట్టేసింది. దానికి కూడా కొంచెం షుగర్ సిరప్ వేసేసుకుందాం. కేక్ మొత్తం దీనికి కూడా మొత్తం పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా పెట్టేసుకోవాలి మొత్తం. ఇంకా నీట్ చేస్తుంది మా పాప. తనే మొత్తం రెడీ చేసింది క్రీము. దాని మీద ఇప్పుడు నేమ్స్ రాయడానికి, డిజైన్ వేయడానికి మొత్తం కోన్స్ కూడా తనే తయారు చేసింది. నేను ఇంకా ఆన్లైన్లో నుంచి అవి తెప్పించలేదు. కోన్స్ అయితే తనే రెడీ చేసింది. చూడండి ఎంత బాగా నీట్గా కోన్ తయారు చేసింది, ఎంత బాగా డిజైన్ వేసింది చూడండి. మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు. క్రీమ్ మొత్తం అయితే తనే చేసింది. పిల్లలు నేర్చుకుంటారుగా అని చెప్పేసి నేను సరే అని చెప్పాను. న్యూ ఇయర్ కేకు హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తుంది. చూడండి హ్యాపీ న్యూ ఇయర్ 2026 అని ఎంత చక్కగా రాసిందో మా అమ్మాయి.
చాలా బాగా రెడీ చేసింది కదా. ఇప్పుడు మా అమ్మాయి కోసేస్తున్నారు పిల్లలందరూ. చూడండి ఎంత బాగా వచ్చిందో కూల్ కేకు, సూపర్గా వచ్చింది. మా బాబుకి తినిపించేసేసాను. సూపర్ అంటే సూపర్గా ఉంది. పిల్లలందరూ తింటున్నారు. మా అన్నయ్య పిల్లలు, మా అబ్బాయి, మా అన్నయ్య కూతురు, మా అన్నయ్య పిల్లలు ముగ్గురు. సూపర్గా వచ్చిందని చెప్తున్నారు. బాయ్ బాయ్ చెప్తున్నారు. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.